నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నియోజకవర్గంలో 389 కుటుంబాలకు సుమారు 3.8 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం 35 మంది లబ్ధిదారులకు 38 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ద్వారా చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఇప్పటి వరకు 389 కుటుంబాలకు దాదాపు 3.8 కోట్లు అంటే 3,80,00,000 దగ్గర ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవ్వడం జరిగింది. ఈ రోజు 35 మందికి 38 లక్షలు ఈ రోజు అందరికీ చెక్కుల రూపంలో రావడం జరిగింది. సో ఇదంతా మీరు అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తానంటే, గత 5 సంవత్సరాలుగా ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఎవరైనా తెచ్చిన దాఖలాలు ఉంటే నాకు చూపించండి. ఒక సీనియర్ జర్నలిస్ట్ భార్య ఎంతో మంది నాయకుల దగ్గర తిరిగి ఆవిడకి ఇది వస్తే 12 లక్షలు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే 10 లక్షల రూపాయలు ఇచ్చారు ఆవిడ క్యాన్సర్తో బాధపడితే. అలాగే ఒక్క మన నియోజకవర్గంలో ఈవేళ 35 మందికి అంటే ఆయన తనంతు కొంత సహాయం, మీరు బంగారం తాకట్టు పెట్టుకోను లేకపోతే తప్పులు చేసి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలని కొంతవరకు ఆర్థికంగా ఆదుకుందామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం చేపట్టారు. శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమకు గత 5 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు సోమవారం శ్రీకాకుళం నగరం రిమ్స్ ఆసుపత్రిలో GGH మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల విద్య, ఇంటి అద్దెలు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలను చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు. అలాగే కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించిన సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఫైనల్ గా సూపరింటెండెంట్ మేడం దగ్గరికి వచ్చి అందరం కూర్చున్నాం సూపరింటెండెంట్ మేడం ఆఫీస్ ఎదురుగా. ఇప్పుడు మాకు ఈ సమస్యని తేలేదాకా మేము డ్యూటీస్కి అయితే వెళ్ళలేము. 6 నెలలు ఇందులోని చాలా మంది రోగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంటీ లేడీస్ ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు కదా అని 2 నెలలు శాలరీ ఆగిపోతే మొదటి నెలల్లోనే ఒక అమ్మాయికి మేము ₹1,00,000 డొనేషన్ కూడా ఇచ్చామండి. అమ్మాయి పేరు రమణమ్మ. ఇలాంటివి కూడా చాలా వరకు చాలా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏడుస్తుంది. మెడిసిన్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బుల్లో ఇంకా ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని, చిన్నపిల్లలకు పాలు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా రెంట్ వాళ్ళందరూ కూడా హౌసెస్లో రెంట్లు కొంటాం కదండి, వాళ్ళు కూడా వెళ్ళిపోమంటున్నారు. మాకు శాలరీ లేక రెంట్ పే చేయట్లేదని, హౌస్ EMIs కట్టలేక ఆఫీస్కే డైరెక్ట్గా కోర్టు నుంచి నోటీసులు కూడా వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఎవరు కూడా చలనం లేకుండానే ఉన్నారు. ఇప్పుడు మా జీతాలు మాకు ఇమీడియట్గా పడాలి. అన్ని డిస్ట్రిక్ట్లు పడ్డాయి, ఓన్లీ శ్రీకాకుళంలో GGHలోని మిగతా డిపార్ట్మెంట్స్కి కూడా పడ్డాయి. కానీ శాలరీస్ ఓన్లీ స్టాఫ్ నర్సెస్కి, అది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి మాత్రమే పడలేదు. అది ఎందుకు పడలేదో మాకు అందరూ సహకారంతో మాకు తెలియాలి. మాకు ఇమీడియట్గా శాలరీస్ కావాలి. బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టేందుకు సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
క్విట్ ఇండియా డే సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం వద్ద జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 24 మందిని పోలీసులు అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనం 31,000 అమలు చేయాలని, రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టం చేసి 200 రోజుల పని, రోజుకు 600 వేతనం ఇవ్వాలని కోరారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, అమెరికాతో ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతు సంఘాల నాయకులు పి తేజేశ్వరరావు, సిహెచ్ అమ్మన్నాయుడు, టి తిరుపతిరావు, పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. పలాస రైల్వే మైదానంలో సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 90,000 మంది సవర గిరిజనులు నివసిస్తున్నారని, విద్య, వైద్యం, రహదారులు, భూ హక్కులు, ఉపాధి తదితర రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని 268 పాఠశాలల్లో 20,000 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇటీవల 94.77% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. గిరిజన ప్రాంతాల్లో 198 కోట్లతో 249 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు భూ హక్కులు కల్పించడంతో పాటు అమోఘం బ్రాండ్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. పాతపట్నం, పలాస, మందస ప్రాంతాల్లో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ట్రెక్కింగ్ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, అనంతరం 200 మంది ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల దింసా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీల ర్యాలీ, రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కింద చాలా వేతనాలు కానీ చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ ఐటీడీఏ బ్రెడ్ లో మనం ఇస్తున్నాం. ఇది కాకుండా మన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆనరబుల్ సివిలేషన్ మినిస్టర్ కూడా చెప్పారు, మనకి ఈ స్పోర్ట్స్ లో కొద్దిగా మనం దృష్టి పెడుతూ ఇక్కడే పలాస, మందసాలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన పాతపట్నంలో కూడా అక్కడ కూడా ఒక మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అక్కడ మనం పెట్టినాము. ఇది కాకుండా ట్రెక్కింగ్ పాయింట్స్ కొన్ని, అంటే అన్ని ఈ కొండలు కానీ, హిల్ వాక్స్ కానీ అదంతా గిరిజన ప్రాంతాలు మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ట్రెక్కింగ్ పాయింట్స్ పెట్టుకొని అక్కడ పైన వెళ్ళి అక్కడ ఏదో ఒకటి గిరిజన గ్రామాల్లో అక్కడ ఒకరు వచ్చి రాత్రి అక్కడ ఉంటూ భోజనం, మీతో పాటు భోజనం చేస్తూ తర్వాత నెక్స్ట్ డే పొద్దున బయలుదేరానికి అది ఒక టూరిజం తరపున అది కూడా మనం ఆలోచిస్తాం. అదే ఈ ఇయర్ కోసం మనం ప్రత్యేకంగా మనం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ అభిమాన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా బాలబాలికల వాళ్ళ నృత్యాలు చూస్తే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో పురువిప్పుల నెమలిలాగా దింసా నృత్యం తాలూకా అందాన్ని, ఆనందాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన నృత్యానికి ఆడపిల్లలందరికీ కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఐటీఏ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి తరలి వచ్చి మొదటిసారి పలాసలో చేస్తున్న ఈ రోజు మా సోదరులు చేస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన మా ఆడపిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గిరి పుత్రులకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను, టీడీపీ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు, కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తోందని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే రాజకీయ కక్షగా చిత్రీకరించడం సరికాదన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు వంటి నేరాలను అరికట్టేందుకు చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఎన్డీఏ ప్రభుత్వమేనని, గతంలో మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని, అభివృద్ధి పనులతోనే వారికి సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. పొండూరు మండలం కింతలి గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి 2 కింద మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డేపల్లి వరహాలు 1,01,700, పైడి చంద్రకళ 40,084 రూపాయలు, బెండి కల్పన 38,958 రూపాయల విలువైన చెక్కులను అందుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రభుత్వం అర్హులైన బాధితులకు అవసరమైన సమయంలో అండగా నిలుస్తోందని తెలిపారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ సేపాన శ్రీరంగనాయుడుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కష్టకాలం ఉన్నప్పుడు ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోన రవికుమార్ సార్ ఆర్థిక సహాయం మా అమ్మగారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ జారీ చేసినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు ఆర్థిక సహాయం చేశారు. మాకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు మాకు సహాయ నిధి అందించారు. వారికి మరియు మా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు. ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీ ఘనంగా ముగిసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు పలుచోట్ల ఆటంకాలు సృష్టించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల అత్యుత్సాహం ఉన్నప్పటికీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తూ శాంతియుతంగా నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను, సమస్యలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న పోరాటాలను అణచివేయటం సరికాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కు జిల్లా న్యాయస్థానం ఈ నెల 21వ తేదీ వరకు 13 రోజుల రిమాండ్ విధించింది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె అనురాగ్ పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రవికుమార్తో పాటు కుసుమంచి హరీష్ కుమార్, ఇప్పిలి శశికి కూడా రిమాండ్ విధించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ప్రవల్లికపై చింతాడ రవికుమార్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయస్థానం హత్యాయత్నం ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడినట్లు పేర్కొన్న కొన్ని సెక్షన్లు వర్తించవని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆదివారం దానేటి రామ్మోహన్, పాగోటి భానుప్రకాష్ కు రిమాండ్ విధించగా తాజాగా చింతాడ రవికుమార్, కుసుమంచి హరీష్ కుమార్, ఇప్పిలి శశిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల అనంతరం చింతాడ రవికుమార్ ను శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చే సమయంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రవికుమార్ ను కొంత దూరం పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లటం, ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు నినాదాలు చేయటం చర్చ
చర్చనీయాంశమైంది. కేసులు నమోదు, అరెస్టు, రిమాండ్కు సంబంధించిన పరిణామాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మరోవైపు పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు తనను దూరంగా ఉంచడంతో వారిని భయపెట్టి తిరిగి దగ్గరికి చేరదీస్తారనే ఉద్దేశంతో కుమారుడు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్న ఘటన మందస మండలంలో వెలుగు చూసింది. గత నెల 31న వీరభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి రాఘవరావుపై 3 యువకులు దాడి చేసి అడ్డుకున్న ఆయన భార్య స్వర్ణలత మెడలోని రోల్డ్ గోల్డ్ మంగళసూత్రం గొలుసును అపహరించారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు యానాది జ్యోతిరాజు, చీకటి అభిరామ్, గురుగుబెల్లి అనిల్ కుమార్లను అరెస్టు చేశారు. విచారణలో రాఘవరావు, స్వర్ణలతల కుమారుడు వివేక్ ఈ దాడికి సుపారీ ఇచ్చినట్లు వెల్లడైంది. దీంతో వివేక్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని పలాస కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ భవానీ తెలిపారు. ఈ కేసులో సిఐ తిరుపతి, ఎస్ఐ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. గొడవలు ఉన్నాయి, ఫైనాన్షియల్ గా డిస్ప్యూట్స్ ఉన్నాయి, అందుకని తండ్రి ఇంట్లోకి రానివ్వట్లేదు కొడుకుని. అందుకు ఇతను ఒక 3కి యానాది జ్యోతిరాజు, చీకటి అభిరామ్, గురుబిల్ల అనిల్ కుమార్, ఈ 3కి ఇతను డబ్బులు ఇచ్చి వీళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేయించి అదే పనిగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సో అతన్ని ఇంట్లోకి రానిస్తారు అన్న ఉద్దేశంతో ఈయనే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి చేయించడం జరిగింది. మన మంజెస్సే గారు వీళ్ళ 3ని ఫస్ట్ అరెస్ట్ చేశారు. వాళ్ళ చెప్పిన దాని ప్రకారం ఈ A4 ఇప్పిలి వివేక్ ఎవరైతే కంప్లైంట్ కొడుకున్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చైన్ స్నాచింగ్ కాదు, రాబరీ కేసు అని మనకి జరిగిన వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ బట్టి మనకున్న ఎవిడెన్స్ని బట్టి తెలిసింది. దాన్ని బట్టి కేసు ఆల్టర్ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాల్ని నిన్న 8వ తారీఖు అరెస్ట్ చేయడం జరిగింది. హరిపురంలో SBI దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళ 4ని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. చింతాడ రవిపై ప్రభుత్వం పోలీసు శాఖపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు నమోదు చేయించిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. సోమవారం ఆముదాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చింతాడ రవిని మాజీ ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చింతాడ రవి ఆరోగ్య పరిస్థితి, కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఆముదాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రవిపై హత్యాయత్నం కేసు నమోదు చేయటం దుర్మార్గమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. న్యాయస్థానాల పరిశీలనలో కేసులోని కొన్ని సెక్షన్లు వర్తించవని తేలటం తమ ఆరోపణలకు బలం చేకూర్చిందని పేర్కొన్నారు. కేసులు, అరెస్టులతో వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టలేరని నాయకులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చింతాడ రవి కూడా ధైర్యంగా ఉన్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది, అందులో న్యాయ వ్యవస్థ ఒకటి. ఈ న్యాయ వ్యవస్థను కళ్ళు కప్పి ఎలాంటి కేసును పెట్టి ఏ నాయకుడినైనా సరే జైళ్లు పాలు చేద్దామని మీరు అనుకుంటే ఇది జరగని పని. ఇది వాడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈ జిల్లా పర్యటనకి జైల్లో ఉన్నటువంటి శ్రీధరి అప్పలరాజు గారిని పరామర్శిద్దామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆముదాల వలస నుంచి వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. తరలివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని చింతాడ రవి గారి మీద, అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ గారి మీద హత్యా ప్రయత్నం చేశాడని కేసు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడే చింతాడ రవి గారిని కలిసి వస్తున్నాం జైల్లో ములాఖతులో. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వమైనా వెనుకడిగేసే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడికి వెయ్యం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలమైనా ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉన్నారని వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇలాంటి ప్రజా వ్యతిరేకముల ద్వారా ప్రశ్నించే గొంతుకుని మీరు తొక్కలేరు. ఆలోచించండి.
డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాలు చేపట్టిన ఆందోళనల్లో భాగంగా సోమవారం శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి డిఎస్సి మెరిట్ జాబితా నియామకాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా వినతి పత్రం, రిలే నిరాహార దీక్షలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సిబిఐ విచారణకు ఆదేశించాలని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలకు సంబంధించిన సర్టిఫికేట్లను పరిశీలనకు ఉంచాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఎస్సి వ్యవహారంపై బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం ఈరోజు యువత, విద్యార్థులు, వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులందరూ కూడా ధర్నాలో పాల్గొనడం జరిగింది. మరి సోదరులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు ఈ నియోజకవర్గంలో వారు ఆదేశాల మేరకు ఇక్కడ ఉండే ప్రతి యువకుడు, ప్రతి నాయకుడు కూడా, అలాగే మహిళా సోదరీమణులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే దేశంలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తే అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. రాష్ట్రంలో 4 రోజులు ధర్నా చేసి, పాదయాత్రలు చేసి, ఈవేళ రాష్ట్రారోక చేస్తున్న మన నారా లోకేష్ ఏ మాత్రం కూడా సీమ కుట్టినట్లు లేదు. అతను తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఈ 175 నియోజకవర్గంలో ఈవేళ పోరాటం చేస్తున్నారు. కాబట్టి అతను విద్యార్థులు కోరిన మేరకు రాజీనామా చేస్తే వాళ్ళకి మంచిది, లేదా అతను రాజీనామా చేసిన వరకు మన పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని తెలియజేస్తూ మీ వలసలు తీసుకుంటాం. ప్రజల నుంచి అందుతున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ప్రతిరోజు సమీక్షించుకోవాలని సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించటమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిరోజు తమ పరిధిలోని అర్జీల స్థితిగతులను సమీక్షించుకుంటే సమస్యలు పెండింగ్ లో ఉండే అవకాశం తగ్గుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నందున వారి అర్జీలను సానుకూల దృక్పథంతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.